ఎలా ఒక మనిషి జైల్లో ఉంటూ 2 దారుణమైన మర్డర్స్ ని యాక్సిడెంట్ లాగా మార్చేశాడు? అజయ్ నిజంగా క్రిమినలా లేదా ఏదైనా షాకింగ్ ప్లాన్ చేశాడా? చెప్పే ముందు థ్రిల్లింగ్ స్టోరీస్ కోసం సబ్స్క్రైబ్ చేసి ఎప్పుడైనా పోలీసులని చూసి ఉంటే లైక్ చేయండి. అజయ్ ఒక చివింగం లో చిన్న బాంబ్ ని దాచాడు, ఎందుకంటే జైలు లోపలికి వెపన్ తీసుకెళ్లాలి కాబట్టి. అలాగే సిగరెట్ లో ఫ్యూజ్ మరియు ట్రాకర్ ని సెట్ చేసి ఎస్కేప్ అవ్వడానికి స్ట్రాంగ్ బ్యాకప్ ప్లాన్ ని రెడీ చేశాడు. అలాగే ఒక ఫేక్ పాస్పోర్ట్ కూడా తయారు చేశాడు. అంతేకాదు మేకప్ తో తన ఫేస్ ని దొంగలాగా మార్చుకుంటాడు, ఎందుకంటే పోలీసులు తనని అరెస్ట్ చేయాలని. అనుకున్నట్టుగానే పోలీసులు అజయ్ ని అరెస్ట్ చేశారు. జైల్లో తన రియల్ టార్గెట్ ఒక గ్యాంగ్ లీడర్, కానీ ఎప్పుడు చూసినా తన చుట్టూ బాడీ గార్డ్స్ ఉండేవాళ్ళు. ఒక రోజు ఒక ఖైదీ అతన్ని చంపడానికి చూసినప్పుడు హఠాత్తుగా అజయ్ తన లైఫ్ ని కాపాడాడు, ఎందుకంటే నమ్మకాన్ని గెలుచుకోవడానికి. కానీ అస్సలు గేమ్ ఇక్కడే స్టార్ట్ అయింది. ఆ గ్యాంగ్ లీడర్ ఒంటరిగా దొరికిన వెంటనే అజయ్ అటాక్ చేసి అతన్ని చంపేశాడు. కానీ బాడీ గార్డ్స్ కి డౌట్ రాకుండా ఎలా మేనేజ్ చేయగలిగాడు? బాడీ గార్డ్స్ అక్కడికి వచ్చినప్పుడు అజయ్ వాళ్ళని కామ్ గా ఉండమని చెప్పాడు. వెంటనే గమ్ బాంబ్ ని సెట్ చేసి ఫ్యూజ్ వెలిగించాడు. అంతే, ట్రాకర్ ని మింగగానే బ్లాస్ట్ జరిగింది. అజయ్ అక్కడి నుండి పారిపోయాడు. అజయ్ ప్లాన్ నచ్చితే